హాయ్ ఫ్రెండ్స్, మనకి కొత్త రిక్వైర్మెంట్ వచ్చింది. ఎవరు మిస్ చేసుకోవద్దు, వీడియో ఎండ్ వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, మనకి కొత్త రిక్వైర్మెంట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఈ యొక్క రిక్వైర్మెంట్లో మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషనల్ అండ్ రీసెర్చ్ సెంటర్ నుంచి అయితే ఈ యొక్క నోటిఫికేషన్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఈ యొక్క నోటిఫికేషన్లో మొత్తం 4 పోస్టులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. 4 పోస్టులు, ఒక పోస్ట్ వచ్చేసరికి టీచింగ్ సంబంధించింది, మిగతా 3 పోస్ట్ వచ్చేసరికి నాన్ టీచింగ్ సంబంధించిన పోస్టులు అయితే ఉన్నాయి. టీచింగ్ సంబంధించిన పోస్ట్ అయితే అసోసియేట్ ప్రొఫెసర్ అయితే అనలైసిస్ చేయాలంట. దీనికి ఫార్మసీ, మెడికల్స్ దీనికి సంబంధించి అనలైసిస్ చేయాలంట. దీనికి వచ్చేసరికి మనకి ఏజ్ లిమిట్ వచ్చేసరికి 45, 18 to 45 అయితే ఉండాలి. ఈ యొక్క నోటిఫికేషన్ మనకి 18 to 45 ఇయర్స్ అయితే ఉండాలి. మనకి ఓబీసీ వాళ్ళకైతే 1 వేకెన్సీ అయితే ఉంది ఫ్రెండ్స్. ఓబీసీ వాళ్ళు ఎవరు మిస్ చేసుకోవద్దు ఈ యొక్క అసోసియేట్ ప్రొఫెసర్ పోస్ట్ అయితే. నెక్స్ట్ వచ్చేసరికి అసిస్టెంట్ రిజిస్టర్ వచ్చేసరికి అడ్మినిస్ట్రేటర్. దీనికి మొత్తం మనకి యూఆర్లో ఒకటి, అంటే ఏ కేటగిరీ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. దీనికి ఒక ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 to 40 ఇయర్స్ అయితే మనకి మాక్సిమం ఉండాలి. నెక్స్ట్ వచ్చేసరికి రిసెప్షన్ కమ్ టెలిఫోన్ ఆపరేటర్. దీనికి ఇది కూడా అడ్మినిస్ట్రేషన్ కిందే. దీనికి 18 to 35 ఇయర్స్ అయితే ఉండాలి మనకి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించి, ఇది ఇన్స్ట్రుమెంటేషన్కి సంబంధించి మనకి దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 to 27 ఇయర్స్ అయితే ఉండాలి. ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి మనకి 18th జూలై 2026 అయితే స్టార్ట్ అవుతుంది. మనకి ఎండింగ్ డేట్ వచ్చేసరికి 17th ఆగస్ట్ 2026 అయితే మనకి ఎండ్ అవుతుంది. ఈ యొక్క నోటిఫికేషన్కి డైరెక్ట్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. దీనికి మనకి అసోసియేట్ ప్రొఫెసర్ టీచింగ్కి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి మనకి ఇది వచ్చేసి డైరెక్ట్ రిక్వైర్మెంట్ అంట. దీంట్లో అయితే మనకి పిహెచ్డి అయితే పూర్తి చేసి ఉండాలి ఫస్ట్ క్లాస్లో, లేకపోతే దానికి సంబంధించి ఈక్వలెంట్ డిగ్రీ ఏదైనా పర్లేదు. ఈ యొక్క నోటిఫికేషన్కి ఓబీసీ వాళ్ళకి ఆపర్చునిటీ అయితే ఉంది కదా, వాళ్ళకైతే మళ్ళీ 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. వాళ్ళకి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అంటే వాళ్ళకి మొత్తం 48 ఇయర్స్ దాకా అయితే అప్లై చేసుకోవచ్చు వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్కి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి నాన్ టీచింగ్కి సంబంధించి అసిస్టెంట్ రిజిస్టర్లో, ఇది కూడా డైరెక్ట్ రిక్వైర్మెంట్. యూఆర్లో ఒక వేకెన్సీ అయితే ఉంది, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. దీని యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి మనకి మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్, అంటే మాస్టర్ డిగ్రీ అనేది పూర్తి చేసి ఉండాలి, ఏదైనా విభాగంలో కావచ్చు, ఏదైనా యూనివర్సిటీలో. దీనికి ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి 8 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్. దీనికి వచ్చేసరికి మనకి 8 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. దీనికి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఈఆర్ కేటగిరీ కాబట్టి ఎవరికి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉండదు యూఆర్ కేటగిరీకి. దీనికి రిసెప్షనిస్ట్ కమ్ టెలిఫోన్ ఆపరేటర్కి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చి గ్రాడ్యుయేట్ ఎనీ డిసిప్లైన్, అంటే డిగ్రీ కానీ బీటెక్ కానీ అయిపోయిన ఉన్న వాళ్ళకైతే ఈ యొక్క ఆపర్చునిటీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. దీనికి 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి మనకి. సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఏదన్నా యూనివర్సిటీలో మనకి 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసరికి 35 ఇయర్స్ దాకా ఉండాలి, 18 to 35 ఇయర్స్. నెక్స్ట్ వచ్చేసరికి మనకి జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించి, ఇది ఒక డైరెక్ట్ రిక్రూట్మెంట్. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి మనకి ఇంటర్ అయితే పూర్తి చేసి ఉండాలి. 10+2 అంటే ఇంటర్ అయితే పూర్తి చేసి ఉండాలి. 18 to 27 ఇయర్స్ దాకా అయితే మనకు ఆపర్చునిటీ అయితే ఉంది. ఈ యొక్క అప్లికేషన్కి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు మస్ట్ బి ఇండియన్ వాళ్ళు వాటికే అప్లై చేసుకోవాలి ఈ యొక్క నోటిఫికేషన్కి. ఈ యొక్క నోటిఫికేషన్కి మనకి అప్లికేషన్ ఫీ వచ్చేసరికి బోత్ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ వాళ్ళకైతే అప్లికేషన్ ఫీ వచ్చేసరికి 2000 రూపీస్ అయితే మనం అప్లికేషన్ ఫీ అయితే ఉంటుంది మనకి. ఇక్కడ చూసుకున్నట్లయితే అప్లికేషన్ ఫీ 2000 రూపీస్ బోత్ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ వాళ్ళకైతే. ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ వచ్చింది చూసేసరికి ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, ఎస్సీ వాళ్ళకి 5 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి. ఈ యొక్క నోటిఫికేషన్కి మనకి ఆన్లైన్ విభాగంలో ఉండిద్ది. ఎవరికైనా ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. దీనికి అప్లికేషన్ ప్రాసెస్ కావాలంటే
లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్.